మా ఇంట్లోని బాత్రూంలో పైన ఒక షెల్ఫ్ ఉంది. ఆ షెల్ఫ్లో పిచ్చుకలు గూడు కట్టుకున్నాయి. అవి రీసెంట్గా పిల్లలను కూడా పొదిగాయి. ఆ గూడు ఏ విధంగా కట్టుకున్నాయి, ఆ పిల్లలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి. మేము సాఫ్ట్ వచ్చి ఇక్కడ పెట్టింటే అవి కూడా ఇక్కడ అడ్డం పెట్టుకున్నాయి. చూడండి, గూడు ఈ విధంగా ఉంది. మీకు పిల్లలు కూడా చూడండి, కనిపిస్తుందా? పిచ్చుక పిల్ల అక్కడ ఉంది, చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, గూడు ఎంత బాగా కట్టుకున్నాయో ఇవి. దానికి దేవుడు సహజంగానే తెలివితేటలు ఇచ్చింటాడు అనమాట. గూడు ఏ విధంగా కట్టుకోవాలో దానికి సహజంగానే తెలివి ఉంటుందన్నమాట. ఎక్కువసేపు ఫ్లాష్ లైట్ వేస్తే దానికి కూడా ఇబ్బంది. మేమైతే వాటినేమో డిస్టర్బ్ చేయలేదు. ఆ గూడునైతే అలాగే ఉంచాం, పాపం పిచ్చుకల కోసం. చూడండి ఎలా శబ్దం చేస్తున్నాయో. ఈ సందర్భంగా మీకు పిచ్చుకల గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకోబోతున్నాను. పిచ్చుకలు ఎక్కువగా మానవులు నివసించే ప్రదేశాలకు దగ్గరగా జీవించడానికి ఇష్టపడతాయి. కాబట్టి వీటిని మానవ మిత్రులు అని కూడా పిలుస్తారు. ఇవి ఎక్కువగా ధాన్యాలు, విత్తనాలు, గడ్డి, పురుగులు, ఇంకా మనం పడేసిన కొన్ని ఆహార పదార్థాలు తిని జీవిస్తాయి. ఇవి వసంతకాలంలో గుడ్లను పెట్టే ముందు గూటిని నిర్మించుకుంటాయి. దీనిలో మగపిచ్చుక, ఆడపిచ్చుక రెండు కలిసి గూడును నిర్మిస్తాయి. వాటికి కరెక్టుగా ఆ సమయంలోనే గుడ్లు పెడతాయని వాటికి ఎలా తెలుస్తాయి అనే డౌటు మనకు రావచ్చు. కానీ ఆ విషయం అయితే వాటికి తెలియదు. కరెక్టుగా వసంతకాలంలో వాటికి సంతానోత్పత్తి కోరికలు అనేటివి ఎక్కువ అవుతాయి. ఆ టైంలో అవి సహజంగానే గూడును నిర్మిస్తాయి. వాటి లక్షణమే అది. ఆ కోరికలు వస్తానే అవి గూటిని నిర్మించుకోవడం స్టార్ట్ చేస్తాయి. అది దేవుడు ఇచ్చిన సహజ లక్షణం. ఇవి గూటిని నిర్మించడానికి గడ్డి, నారలు, ఈకలు వంటి వాటిని ఉపయోగించుకుంటాయి. ఇవి ఎక్కువగా చెట్లపైన లేదా ఏదైనా ఖాళీ ప్రదేశాల్లో ఎక్కువగా గూళ్ళను కట్టుకుంటాయి. ఆడపిచ్చుక 3 నుంచి 6 గుడ్లను పెడుతుంది. ఇవి సంవత్సరానికి 3 లేదా 4 సార్లు గుడ్లను పెడతాయి. ఇవి గుడ్లను 10 నుంచి 14 రోజులు పొదుగుతాయి. 10 నుంచి 14 రోజుల తర్వాత పిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఒక 14 రోజులు ఆ పిల్లలకు ఇవి రక్షణగా ఉంటాయి. 14 రోజుల తర్వాత ఆ పిల్లలు కూడా ఎగరడం స్టార్ట్ చేస్తాయి. వీటి యొక్క జీవితకాలం 5 నుంచి 20 సంవత్సరాలు. చెట్లను ఎక్కువగా నరకడం వల్ల వీటికి గూళ్ళను నిర్మించుకునే ప్లేస్ లేక చాలా పిచ్చుకలు చనిపోతున్నాయి. ఇంకా పట్టణాలు పెరిగిపోవడం వల్ల, చెట్లను నరకడం వల్ల వీటికి ఆహారం కూడా చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు వ్యవసాయం కూడా చాలా తక్కువగా చేస్తున్నారు, చాలా తక్కువ మంది చేస్తున్నారు. కాబట్టి దానివల్ల కూడా వీటికి ఆహారం తగ్గి వీటి యొక్క సంఖ్య అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా మనం వాడే మొబైల్స్ యొక్క రేడియేషన్ వల్ల వీటి యొక్క సంతానోత్పత్తి యొక్క శక్తి తగ్గి దానివల్ల కూడా వీటి యొక్క సంఖ్య తగ్గిపోతుంది. వాహనాల నుంచి ఇంకా ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ కూడా వీటికి చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తాయి. దానివల్ల కూడా ఇవి ఎక్కువగా చనిపోతున్నాయి. అవి చాలా చిన్న జీవులు కదా, అవి చనిపోతే చనిపోని మనకేం ఉపయోగపడతాయిలే అని అనుకుంటున్నారేమో. ఇవి మనకు చాలా ఉపయోగపడతాయి. పంట పొలాల్లో ఉండే చిన్న పురుగులను ఇవి వాటి యొక్క పిల్లల కోసం తీసుకొని వెళ్తాయి మరియు అవి కూడా తింటాయి. కాబట్టి ఆ పంటను నాశనం చేసే పురుగులు నాశనం కావడం వలన మనకి పంట చెడిపోకుండా ఉంటుంది. మనము ఈ పురుగులను చంపడానికి కొన్ని మందులు వాడతాం. దానివల్ల ఆ పంట కలుషితమవుతుంది. దానివల్ల మన ఆరోగ్యం కూడా చెడిపోతుంది. ఒకవేళ మనం సహజ సిద్ధంగా ఈ పిచ్చుకలు ఎక్కువగా ఉంటే ఆ పురుగులను అవి తింటాయి. కాబట్టి మనకు సహజంగా ఆ పురుగులు అనేది మందులు వాడకుండానే ఆ పురుగులు నాశనమయ్యి మనకు కలుషితం లేని ఆహారం లభ్యమవుతుంది. ఈ పిచ్చుకలు విత్తనాలు లేదా ఏదైనా పురుగుల కోసం పూలపై వాలినప్పుడు ఆ పూల యొక్క పుప్పొడి వాటి కాలికి అంటుకొని మళ్ళీ ఆ పిచ్చుకలు వేరే యొక్క మొక్కపై వాలినప్పుడు అక్కడ మనకి మళ్ళీ పూలు, పండ్లు కాయడానికి ఇవి సహాయపడతాయి అన్నమాట. ఇలా చాలా రకాలుగా ఈ పక్షులు అనేవి మనకు సహాయపడతాయి. సాధారణంగా ఆహారం కోసం ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్తూ ఉంటాయి.
ఒకచోట పండ్ల యొక్క విత్తనాలను తిన్నప్పుడు అవి ఇంకో చోట విసర్జించినప్పుడు అవి లోపల సరిగ్గా అరగక, ఎందుకంటే విత్తనాలు చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి జస్ట్ కొద్దిగా మెత్తగా అవుతాయి ఆ జీర్ణ వ్యవస్థలో. అవి బయటకు వచ్చిన తర్వాత ఆ మెత్తగా ఉన్నందువలన అవి మొలకెత్తడానికి సహాయపడుతుంది. కాబట్టి అన్ని చోట్ల మొక్కలు పెరగడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి పిచ్చుకలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఆ ప్లేస్, ఆ ఎన్విరాన్మెంట్ అనేది చాలా స్వచ్ఛంగా ఉన్నట్లు, లేదా ఆ ఏరియా కలుషితమైనట్టు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చెట్లు ఎక్కువగా ఉంటేనే కదా పిచ్చుకలు ఉండేది. కాబట్టి ఇవి మానవ జీవనంలో మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా నేను మనందరం వాతావరణాన్ని ఎక్కువగా కలుషితం చేయకుండా మన వాతావరణాన్ని వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.